లాల్ సింగ్ అయితే తన ఫ్యామిలీని తీసుకొని అమర్ వాళ్ళ ఇంటికి వస్తారనమాట. అమర్ లాల్ సింగ్ని చూడంగానే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారనమాట. అలా చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. మీకు ఇష్టమైన సీరియల్ ఎపిసోడ్ చూడాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో చేయండి. ఇంకా లాల్ సింగ్ అమర్తో మాట్లాడుతూ ఇలా అంటారు, ఎక్కడ్రా చెల్లమ్మ అనగానే బాగి చాలా సాంప్రదాయంగా చక్కగా రెడీ వస్తుందన్నమాట. ఇంకా లాల్ సింగ్ బాగిని చూడగానే చాలా బాగుందిరా. అమర్తో ఇలా అంటారు, నువ్వు చాలా లక్కీరా, చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే మహాలక్ష్మిలా ఉంది, ఇంటికి మొత్తానికి మహాలక్ష్మి లాంటి కోడల్ని చేసావన్నమాట అని లాల్ సింగ్ అనడంతో అమర్ చాలా హ్యాపీగా భాగ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా లాల్ సింగ్ ఇలా అంటారు, పిల్లలేరా అని అనగానే పిల్లలు ఆడుకుంటూ తిందకొస్తారనమాట. ఇంకా పిల్లల వైపు లాల్ సింగ్ అలా చూస్తూ ఉంటారనమాట. అంజుని చూడగానే అమర్ అండ్ అరుంధతి అంజుని అనాథాశ్రమం నుంచి తీసుకురావడం గుర్తు చేసుకుంటారనమాట లాల్ సింగ్. ఇంకా అంజుని చూడగానే చాలా మంచి పని చేసావురా అమర్, ఎలాగైతే మీ అంజుని అక్కడి నుంచి అనిలెప్పు బాగి సైకిల్ చేస్తుందనమాట. అవునండి, అక్కడి నుంచి వచ్చిన కానించి అంజు బాగానే ఉంటుంది, తనకు ఫీవర్ తగ్గింది కదా, ఇంకా చాలా చక్కగా ఆడుకుంటుందని బాగి సైకిల్ చేయడంతో ఇలా మాట్లాడడంతో లాల్ సింగ్ కూడా కవరింగ్ చేస్తాడనమాట. ఇంకా అమర్ లాల్ సింగ్ బాగి ముగ్గురు కలిసి కవర్ చేస్తారనమాట. ఇంకా లాల్ సింగ్ మాటలు విన్న మనోహరి అసలుకేం దాస్తున్నారు ఏంటి, ఏదో చెప్పబోతుంటే బాగి ఆపేసింది. అసలుకేం దాస్తున్నారు, ఎలాగైనా నిజం కనుక్కోవాలని మనోహరి అనుకుంటుంది. ఇంకా అది అలా ఉండగా లాల్ సింగ్ మనోహరిక అనగానే నేనే మనోహరి అని మనోహరి అంటుంది. ఇంకా ఓ మీరా అని లాల్ సింగ్ అంటారనమాట. అమర్ చెప్పాను నాకు అనగానే ఏం చెప్పారు నా గురించి అని మనోహరి చాలా తాపత్రంగా అడుగుతుంది. చాలా రోజుల నుంచి పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉంటున్నావంట కదా, ఎన్ని సంబంధాలు సెట్ చేసినా నో అని చెప్తున్నావంట కదా అని లాల్ సింగ్ అనడంతో అవును అని మనోహరి అంటుంది. ఎందుకు నీకు నచ్చిన వాడు దొరకట్లేదనా, లేకపోతే చేసుకున్న వాళ్ళని వదిలించుకోలేక ఇబ్బంది పడుతున్నావా అని లాల్ సింగ్ అనడంతో మనోహరి చాలా టెన్షన్ పడుతుంది. ఏమన్నారు ఒక్కసారి అనండి అని అనడంతో మనోహరి అదేనండి, మీకు నచ్చిన వాళ్ళ కోసం వెతుకుతున్నారా అని అంటున్నాను అని లాల్ సింగ్ అనడంతో మనోహరి అవునండి అని అంటుంది. ఇంకా బాగి లాల్ సింగ్తో ఇలా అంటుంది, అన్నయ్య మీరు వచ్చి చాలాసేపు అవుతుంది, మీరు ఫ్రెష్ అప్ అయ్యి రండి, మీకోసం నేను భోజనం సిద్ధం చేస్తాను అని బాగి అనడంతో ఇంకా లాల్ సింగ్ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోతారు. ఇంకా మనోహరి ఎలా అయినా సరే బాగి చేత నిజం బయట పెట్టాలని చెప్పేసి మనోహరి బాగిని ఇలా క్వశ్చన్ చేస్తుంది. ఇందాక లాల్ సింగ్ ఏదో చెప్పబోతుంటే నువ్వెందుకు సైకిల్ చేసి ఆపే, చెప్పు బాగి అసలుకేంటి, ఆ నిజమేంటి అని మనోహరి బాగిని అడుగుతుంది. మరి బాగి నిజం చెప్పనుందా? మరి ఆ విషయం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.